రీసెంట్ గా మన స్టార్ హీరోస్ వాళ్ళ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన మూవీస్ ఏంటో మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే నాకు కాంటెంట్ ఏం క్రియేట్ చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. మన స్టార్ హీరోస్ కి టర్నింగ్ పాయింట్ మీద వీడియో చేశాం కదా, మరి మన స్టార్ హీరోస్ కి వాళ్ళ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నట్టే మన డైరెక్టర్స్ కి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటది కదా అని. అప్పుడు ఓకే చేద్దాం ఈ కాంటెంట్ అని ఫిక్స్ అయి రాయడం స్టార్ట్ చేశా. సో ఇప్పుడు ఆ స్టార్ డైరెక్టర్స్ ఎవరు అండ్ వాళ్ళ కెరియర్ లో వాళ్ళకి ఏ మూవీస్ తో టర్నింగ్ పాయింట్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కూడా పార్ట్ 2 ఉంటుంది. మీకు కనుక ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అంటే ఈ వీడియోకి మినిమం 1K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాం. మరి ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే డైరెక్టర్స్ టర్నింగ్ పాయింట్ ఇన్ దేర్ కెరియర్ లో పార్ట్ 2 తో మీ ముందుకు వచ్చేస్తాం. సరే మరి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంట్రోతో, సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ డైరెక్టర్స్ లిస్ట్ ని నేను ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ లో ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా సార్లు అడిగారు కామెంట్స్ లో ఫస్ట్ నుంచి కాకుండా లిస్ట్ లో లాస్ట్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి చెప్పండి అని. సో అందుకే ఇలా స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 4 వచ్చేసి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఇప్పుడంటే అనిల్ గారు ఒక టాప్ డైరెక్టర్స్ లీగ్ లో వరుస హిట్స్ లో ఉన్నారు. కానీ ఆయన ఇండస్ట్రీకి ఒక రైటర్ గా వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫైనల్ గా ఒక డైరెక్టర్ గా అవ్వడానికి చాలా కష్టపడ్డారు. అనిల్ గారికి ఆయన కెరియర్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే పటాస్ మూవీ అనే చెప్తా. ఎస్, కొంతమందికి టాలెంట్ ఉన్న ఆపర్చునిటీ దొరకక చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆపర్చునిటీ దొరికితే టాలెంట్ మొత్తం చూపిస్తారు. అలాంటి ఒక డైరెక్టర్ అనిల్ గారు. ఆయన కెరియర్ లో ఆయన ఫస్ట్ మూవీ పటాస్ మూవీ తీయడానికి, అది తెర మీదకి రావడానికి ఆయన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఫస్ట్ ఆ మూవీకి హీరో సెట్ అవ్వలేదు. తర్వాత హీరో ఓకే అయ్యాక ప్రొడ్యూసర్ దొరకలేదు. సరే ఒకరు ప్రొడ్యూసర్ గా దొరికారు అనుకున్న టైంలో తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ దొరకలేదు ఆ మూవీకి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయన ఇష్యూస్ ని ఈ మూవీ కోసం ఫేస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్ గా మూవీ కంప్లీట్ అయి రిలీజ్ అయింది అండ్ బ్లాక్ బస్టర్ కూడా అయింది. ఇంకా ఇక్కడి నుంచి అనిల్ గారిని ఆపే ఫోర్స్ ఇంకా పుట్టలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన టాలెంట్ అలాంటిది. మరి తీసిన ప్రతి మూవీ హిట్ అండ్ బ్లాక్ బస్టరే. రీసెంట్ గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఇప్పుడు చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ మీకు షూర్ గా నచ్చుతుంది. అనిల్ గారు ఫస్ట్ మూవీ పటాస్ కి మూవీని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే దిల్ రాజ్ గారు మూవీ చూసి పటాస్ మూవీని నేను రిలీజ్ చేస్తా అని చెప్పి చేశారు. అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ తో ఆల్మోస్ట్ చాలా మనీ లూజ్ అయిన దిల్ రాజ్ గారికి అనిల్ గారు సంక్రాంతికి వస్తున్న మూవీతో దిల్ రాజ్ గారు గేమ్ చేంజర్ లో లూజ్ అయిన మూవీ మనీని ఈ మూవీతో మళ్ళీ బ్యాక్ ఇచ్చారు మన అనిల్ గారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా అనిల్ గారి కెరియర్ లో ఆయన ఫస్ట్ మూవీ పటాస్ ఆయన కెరియర్ లో మంచి టర్నింగ్ పాయింట్ అని మీరు ఒప్పుకుంటున్నారా? సరే ఇప్పుడు మన లిస్ట్ లో మన నంబర్ 3 డైరెక్టర్ వచ్చేసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ఈ మాట చెప్తే నన్ను కొడతారేమో, కానీ నాకు డైరెక్టర్ సందీప్ గారు అండ్ అనిల్ గారి కెరియర్ చాలా సిమిలర్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ దొరక్క చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. కానీ ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక ఇది నా ఫీలింగ్ మామా. సో ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కెరియర్ లో ఆయన టర్నింగ్ పాయింట్ మూవీ ఏది అంటే అర్జున్ రెడ్డి మూవీ అనే చెప్తా. ఎస్, ఈ మూవీ తీయడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఏంటో ఈ వీడియో చూస్తున్న చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కి ఆయన బ్యాక్ స్టోరీస్ ఈ మూవీ రిలేటెడ్ గా మనకి చాలా తెలుసు. కానీ మీలో మోస్ట్లీ చాలా మందికి తెలియని ఇంకొక బ్యాక్ స్టోరీ ఈ మూవీకి రిలేటెడ్ గా ఒకటి చెప్తా, వినండి. సందీప్ గారు అర్జున్ రెడ్డి మూవీ తీసాక ఆయన ఒకటి డిసైడ్ అయ్యారు. అదేంటంటే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఈ మూవీ కోసం ఎంత రీసెర్చ్ చేయాలో చేసి ఆయన కష్టం మొత్తం పెట్టి తీశారు. మూవీ రిలీజ్ తర్వాత మూవీ కనుక ఫెయిల్ అయితే నేను పక్కా ఇంకా ఇండస్ట్రీలో ఉండను, ఇంకా వేరే మూవీస్ కి మళ్ళీ ట్రై చేయను, మా నాన్నకున్న బిజినెస్ లో ఏదో ఒకటి తీసుకొని చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారంట. కానీ అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ రికార్డ్సే కాదు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి ఒక స్పెషల్ రికగ్నిషన్ వచ్చింది ఈ మూవీతో. మరి నేను చెప్పినట్టుగా అర్జున్ రెడ్డి ఆయన కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పచ్చా? మరి మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 2 వచ్చేసి డైరెక్టర్ సుకుమార్ గారు. ఈయన స్టార్ డైరెక్టర్ కదా, ఈయనకి టర్నింగ్ పాయింట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మీరన్నది అండ్ అనుకున్నది కూడా కరెక్టే. ఆయన అప్పటి వరకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు. కానీ 100% లవ్ మూవీ తర్వాత 1 నేను ఒకనే మూవీ తీశారు అండ్ అది అప్పట్లో డిజాస్టర్ అయింది. అయినో మీరు వెంటనే అరే అది ఇప్పుడు కల్ట్ క్లాసిక్ రా అని అంటారు. నేను అగ్రీ అవుతా మావా, కానీ అప్పుడు డిజాస్టర్ కదా అని నేను అంటున్నా. సో ఆయన లో ఫేజ్ అది. అప్పుడు నాన్నకు ప్రేమతో మూవీతో మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ అది సుకుమార్ గారి రేంజ్ హిట్ కాదు, అంతేనా?
ఆ తర్వాత 2018 లో వచ్చిందండి ఆయన కెరియర్ ని అండ్ ఆయన క్యాపబిలిటీస్ ని సినిమా ప్రపంచానికి చూపించిన మూవీ అది. అదే రంగస్థలం. ఫ్యామిలీ డ్రామా ఒకవైపు, లవ్ స్టోరీ ఒకవైపు అండ్ ఇంకొక వైపు పొలిటికల్ డ్రామా. ఇన్ని థ్రెడ్స్ ని మూవీలో ఎక్సలెంట్ గా బ్యాలెన్స్ చేసి చూపించిన మూవీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీ సుకుమార్ గారి కెరియర్ లో బెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అంటే ఆయన డైరెక్టర్ గా సర్వైవల్ పాయింట్ లో అని కాదు కానీ ఆయన ఏ రేంజ్ ఉన్న డైరెక్టర్ మనకి తెలిసేలా చేసింది ఈ మూవీ. మరి ఈ మూవీ మీద మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 1 డైరెక్టర్ వచ్చేసి మన ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు అనే పేరు మనం ఫస్ట్ వినగానే మనకి గుర్తొచ్చేది ఫెయిల్యూర్ అనే పదం తెలియని డైరెక్టర్ అని. రాజమౌళి గారు తీసిన ప్రతి మూవీ ఒక బ్లాక్ బస్టర్. ఆయన కూడా సేమ్ సుకుమార్ గారు లానే ఆయన స్ట్రెంత్ ఏంటో ఆయనకి అప్పట్లో తెలియని రోజుల్లో కమర్షియల్ సినిమాస్ తీసి సక్సెస్ చూశారు. ఇప్పుడు నేను ఇది చెప్తున్న లోపే చాలా మంది డైరెక్టర్ రాజమౌళి గారి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అంటే బాహుబలి కదా అని అనుకుంటారు. కానీ కాదు మావా, రాజమౌళి గారికి బాహుబలి నేను తీయగలను అని కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యం ఇచ్చిన మూవీ మగధీర. ఎస్ మావా, ఆ మూవీలో సెట్స్ కానీ అంత పెద్ద ప్రొడక్షన్ ప్లస్ విఎఫ్ఎక్స్ ని హ్యాండిల్ చేయడం కానీ రాజమౌళి గారు నేర్చుకుంది ఈ మూవీతోనే. ఈ మూవీతో వచ్చిన సక్సెస్ ఈగాతో కంటిన్యూ అయి బాహుబలికి దారేది అన్నట్టు చేసింది. ఇంకా బాహుబలి రిలీజ్ తర్వాత ఇంకా నో టర్నింగ్ బ్యాక్ ఇన్ రాజమౌళి గారి కెరియర్ ఫర్ వరల్డ్ ఫిల్మ్ మూవీస్. ఇప్పుడు రాజమౌళి గారు తీస్తున్న SSMB 29 నాకు తెలిసి అవతార్ తో కంపీట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లో నన్ను చాలా కాన్ఫిడెంట్ గా తిడతారన్నమాట. బట్ ఇట్స్ ఓకే, మన తెలుగు డైరెక్టర్ నాకు గొప్ప. ఇది దా టాప్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళ కెరియర్ లో వాళ్ళ టర్నింగ్ పాయింట్స్ లిస్ట్. మరి ఈ వీడియోకి మేమిచ్చిన 1K లైక్స్ టార్గెట్ పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు మన ఛానల్లో వీడియోస్ మీరేమైనా మిస్ చేసి ఉంటే ఆ వీడియోస్ ను కూడా చూసేయండి. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లోపు మళ్ళీ కొత్త కాంటెంట్ కోసం ఆలోచిస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.